రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా 7 దశల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 4వ దశలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఏపీలో 25 లోక్సభ 175 అసెంబ్లీ స్థానాలకు గాను, తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ 1 అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ఉదయం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను అధికారులు ప్రారంభించనున్నారు. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణకు జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద దాఖలు చేసుకోవచ్చు. ఇక ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. ఆదివారం సెలవు ఉంటుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో సహా దేశంలోని 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు 4వ దశలో ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా ఏపీలో ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 29 వరకు కూడా ఉంటుంది. ఆ తర్వాత మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. రైట్ ఇక సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూడా నేటి నుంచి కూడా కీలక ఘట్టానికి ప్రస్తుతం అయితే అంకురార్పణ జరగనుంది. నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చందు, నేటి నుంచి ఈ ఏదైతే ఎన్నికల ప్రక్రియకి సంబంధించిన ప్రధాన ఘట్టమైనటువంటి నామినేషన్ల పర్వం ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి కూడా నామినేషన్ స్వీకరణ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఏపీకి సంబంధించి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, అదేవిధంగా కూడా 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి నామినేషన్లు వేసుకునే ప్రక్రియ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి కూడా ఈ ఏదైతే ఆర్ఓలు మాత్రం పూర్తి స్థాయిలో కూడా మానిటరింగ్ ఉంటుందని తెలియజేశారు. ప్రధానంగా కూడా అభ్యర్థి ఈ నామినేషన్ వేసేటువంటి క్రమంలో అక్కడ ఊరేగింపు చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించారు. కాకపోతే మాత్రం ముందుగా పర్మిషన్ తీసుకోవాలని చెప్పారు. ఆ పర్మిషన్ సంబంధించి మొత్తం 3 వాహనాలు మాత్రమే ర్యాలీలోకి అనుమతిస్తారు. ఆ తర్వాత ఏదైతే ఆర్ఓ కార్యాలయం అంటే ఎమ్మెల్యేలకు సంబంధించి నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి ఆర్ఓ కార్యాలయానికి 100 మీటర్ల ముందే వాహనాలన్నీ ఆపివేయాలి. తర్వాత అదే విధంగా కూడా ఎంపీ అభ్యర్థులకు సంబంధించి కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ సమక్షంలో ఆర్ఓ వీళ్ళు నామినేషన్ పత్రాలు సమర్పించాల్సిన పరిస్థితి. అయితే ఎవరైనా కూడా 100 మీటర్లు దూరంలోనే ఆర్ఓ కార్యాలయానికి ముందు వాహనాలను ఆపివేయాలి. తర్వాత లోపలికి మాత్రం 100 మీటర్ల తర్వాత మాత్రం అభ్యర్థితో పాటు మరో నలుగురు ఎవరైతే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉన్నారో టోటల్ గా వాళ్ళని మాత్రమే లోపలికి ఎలా చేస్తారు. అంటే టోటల్ గా 5 మంది అభ్యర్థితో కలిపి 5 మంది మాత్రమే ఆర్ఓ దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి జరిగేటువంటి ప్రతి ప్రక్రియని కూడా ఖచ్చితంగా కూడా వీడియో తీస్తున్న పరిస్థితి అయితే ఉన్నట్లు కూడా తెలియజేశారు. అదే విధంగా ఈ నామినేషన్లకు సంబంధించిన ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఆర్ఓ కార్యాలయాల దగ్గర కట్టుదిట్టమైన భద్రతని పోలీసులు ఏర్పాటు చేశారు. అదే విధంగా అక్కడ ఆర్ఓ కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది ఆ ప్రక్రియలో ఎటువంటి జాప్యం జరగకుండా కూడా వాళ్ళైతే ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉన్న పరిస్థితి అయితే కనపడింది. ముఖ్యంగా ఈ రోజు గుంటూరుకు సంబంధించి గుంటూరు కనుక తీసుకున్నట్లయితే మాత్రం ఈ మంగళగిరిలో లోకేష్ ఆయన అటెండ్ కాడు. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ నామినేషన్ పర్వం ఈ రోజు నుంచి ప్రారంభం కావడంతో మాత్రం కొంత పార్టీకి సంబంధించిన నాయకుల్లో కార్యకర్తల ఉత్సాహం అయితే కనపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ. రైట్ ఇక నేటి నుంచి 25 వరకు కూడా ఈ నెల 25 వరకు కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, తెలంగాణలో పరిస్థితి ఏంటి ఎలక్షన్స్ సంబంధించి? తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి కూడా నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ రోజు నుంచి 25వ తేదీ వరకు కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. దానిలో భాగంగా నామినేషన్లు దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులంతా కూడా సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం దానిలో భాగంగానే ఈ రోజు బీజేపీకి సంబంధించినటువంటి 3 అభ్యర్థులు పార్లమెంటు నామినేషన్ దరఖాస్తు చేయబోతున్నారు. దాంట్లో ప్రధానంగా ఈ రోజు మల్కాజ్గిరికి సంబంధించినటువంటి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఆయనతో పాటు మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీజేపీ అభ్యర్థి రఘునందన్ తో పాటు మరొకవైపు మహబూబ్ నగర్ సంబంధించినటువంటి బీజేపీ అభ్యర్థి DKR. ఈ ముగ్గురు కూడా నామినేషన్ల
దాఖలు చేయబోతున్నారు. ఈ సందర్భంగా భారీ రోడ్ షోతో భారీ ర్యాలీగా నామినేషన్లు వేయాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. దీంతో పాటు ముఖ్యంగా ఈ ముగ్గురు నేతలు నామినేషన్లు దరఖాస్తు చేసేటటువంటి సమయంలో బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలంతా కూడా ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఒకవైపు రఘునందన్, డీకే అరుణ, మరొకవైపు ఈటెల రాజేంద్ర, ఈ ముగ్గురు నామినేషన్ దరఖాస్తు చేసేటటువంటి సమయంలో భారీ ర్యాలీలో పాల్గొనేందుకు బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలు ఇప్పటికే హైదరాబాద్ కి చేరుకున్నారు. ఈ రోజు దరఖాస్తు చేసేటటువంటి సమయంలో ఆ నేతలంతా కూడా దగ్గరుండి మరీ దరఖాస్తులు చేయబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో మాత్రం ఈ రోజు ఇద్దరు నామినేషన్ దాఖలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంట్లో ఒకటి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మరొక వైపు నాగర్ కర్నూలు మల్లు రవి, ఇద్దరు కూడా ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పాటు మరొక వైపు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఈ రోజు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ముఖ్యంగా అభ్యర్థులంతా మంచి ముహూర్తాలు చూసుకొని ఏ రోజు అయితే మంచిగా ఉంటుందో వారి పేరు బలాన అదే సమయంలో వారంతా కూడా దరఖాస్తులు చేసుకునేందుకు ఇప్పటికే జ్యోతిష్యుల్ని సంప్రదించడం, వారు చెప్పినటువంటి కాలానికి అనుగుణంగా దరఖాస్తులు అయితే నామినేషన్ దరఖాస్తులు సమర్పించడానికి నేతలంతా కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ ఒకవైపు బీజేపీ, కాంగ్రెస్ ఇంకా సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థులంతా కూడా ఇప్పటికే డేట్లు, టైంలు కూడా ఫిక్స్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.